బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరెంత చెత్తగా చెప్పినా, ఎన్ని న్యూస్ ఛానల్స్ వాయించినా, ఎంత తినకూడదు అనుకున్నా మన నోరైతే ఈ పానీపూరి బండి వైపు లాగేస్తూ ఉంటుంది. బండి కనబడగానే ఏక్ ప్లేట్ పానీపూరి భయ్యా అంటూ వెళ్ళిపోతాం కదా. ఒకవైపు ముక్కు కారిపోతున్నా, కంట్లో నుంచి నీళ్ళు కారుతున్నా, నోరు కాలిపోతున్నా ఇంకా తినాలనిపించేది ఈ పానీపూరినే. అదేంటో మరి. నేనైతే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాక ఒకసారి తిన్నాను. మాకు శ్రీకాకుళంలో వేడివేడిగా చాట్ బండితో పాటు పానీపూరి కూడా ఇస్తారు. ఆ చాట్లో వేసే కర్రీనే పానీపూరికి కూడా పెడతారు. అప్పుడు నాకు నోరు కూడా కాలిపోయేది. ఆ కాలిపోయిన తర్వాత ఒక 1 వీక్ అయితే దాని జోలికి అయితే మళ్ళీ వెళ్ళేదాన్ని కాదు. బట్ ఇక్కడ బెంగళూరులో అంతా చల్లగానే సర్వ్ చేస్తున్నారు. మరి నాకు ఆ చల్లగా సర్వ్ చేయడం అనేది నచ్చలేదో, లేకపోతే ఆ ఫీలింగ్స్ అనేవి పోయాయో పానీపూరి తినడానికి అనేది, ఇంట్రెస్టే పోయిందో తెలియదు కానీ ఇన్నాళ్ళు గుర్తు రాలేదు. నిన్న సండే కదా, అదేంటో సడన్గా గుర్తొచ్చింది. సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నేనే చేసుకోవడం అయితే చేసేసాను అనమాట. మొత్తం చేయడానికి 1 అవర్ అయితే పట్టింది. బట్ పానీపూరి బండి వాడిని ఎగ్జాక్ట్గా దించేశాను. ఇంకా ఏ పని లేకపోతే పానీపూరి బండి పెట్టేసుకొని బతికేయచ్చు అనిపించింది నాకైతే. క్లీనింగ్ ఎక్స్ట్రా 10 minutes. చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.